కరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయకాలమందు దేవుని వాక్యాన్ని అనుదినము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైన మీకు అందరికీ వందనాలు. మా ఛానల్ తప్పకుండా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మలను బలపరచునుగాక. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో మనం వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, యెహోషువ యాజకుడై ఉండి సాతాను చేత నింద మోపబడి ఫిర్యాదుగా నిలబడిన అపవాది ఎదుట ముద్దాయిగా నిలబడినటువంటి అక్కడ యెహోషువను మీకు చూపించాం. దైవ సేవకులు అంటే దైవజనులు కావాలి అని ఆశిస్తే వారికి ఉండవలసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. యోబు దేవుని సన్నిధిలో సేవకుడు అని పిలువబడ్డాడంటే అతనికి సంఘము లేదు, పరిచర్య లేదు, యాజకత్వం లేదు. ఆయన ఒక చేతి పని చేసుకునేవాడిని. దేవుడిచ్చినటువంటి బిరుదు ఏంటంటే యోబు నా సేవకుడు అని. ఈరోజు సేవకులు మనం చెప్పుకునేటటువంటి చాలామంది కూడా దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వారిగా ఉండకపోవచ్చు. కానీ యోబు అయితే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు అయితే నా సేవకుడు అని. అతను సేవకుడు అవడానికి గల కారణం ఏంటో గత పాఠాల్లో చెప్పాను. అరుణోదయమునే లేచి తన బిడ్డల కొరకు దహన బలి అర్పించేవాడు అని చెప్పాను. దయచేసి గమనించాలి. ఇప్పుడు ఆ దహన బలులు కానీ, అర్పణలు కానీ, బలి అర్పణలు, ధూపాలు కానీ ఆత్మ సంబంధంగా మార్చబడ్డాయి. ఇప్పుడు దహన బలి అర్పించటం అంటే సేవకులైనటువంటి వారు దేవునికి సమర్పించుకోవటం అని అర్థం. సేవకులు సమర్పించుకుంటే సంఘము కూడా మంచి సమర్పణలోకి వస్తుంది. సేవకులు నడుస్తున్న నడకన బట్టే సంఘాలు నడిపించబడతాయి. విలాప వాక్యం 2:19 పసిపిల్లల ప్రాణముల కొరకు రేయి మొదటి జామున మొరపెట్టవలసింది ఎవరు అని ఆలోచిస్తే కేవలము తల్లిదండ్రులు అయినటువంటి వారు రేయి మొదటి జామున వాళ్ళ హృదయాలు కుమ్మరిస్తే పసిపిల్లలకు సేఫ్ దొరుకుతుందని చెప్పి మంచి వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. తల్లిదండ్రులైనటువంటి వారి హృదయాలు ప్రభువు సన్నిధిని కుమ్మరించుకుంటే బిడ్డలకు రక్షణ దొరుకుతుందని చూస్తాం. ఇక్కడ మనం చూస్తే యోబు వాళ్ళ పిల్లలను పిలిపించి వారి నిమిత్తం దహన బలి అర్పించుచు వచ్చాడు, పవిత్రపరిచాడు. సేవకులారా, దైవ జనాంగమా, మీరు ఒక సేవకులుగా ఉండాలంటే మీరు కూడా ఇది నేర్చుకోవాలి. సంఘాన్ని వాక్యం చేత పరిశుద్ధపరచాలి. అలాగే నీవు దేవుని దగ్గర దహన బలిగా అర్పించుకోవాలి. ఆ దహన బలిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించుకున్నారు. శిరస్సు, చర్మము ఒలిచివేయడం, దానికి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మీకు చెప్పాలంటే దహన బలిని కూర్చున్నటువంటి భాగం లేవియా కాండము 1వ అధ్యాయము 6వ వచనంలో మీకు కనపడుతుంది. దహన బలిని ఎలా ఇవ్వాలో అక్కడ మనం చూస్తాం. దహన బలిని మొట్టమొదటిగా వధిస్తారు. అంటే శిరస్సును వధిస్తారు, చర్మాన్ని ఒలుస్తారు, అంతరేంద్రియాలు బయటికి తీస్తారు, దాన్ని మాంసం అంతా ముక్కలుగా కొడతారు, బలిపీఠం మీద పెడతారు, అది అగ్ని వచ్చి కాల్చేస్తుంది. అంటే ఒక వ్యక్తి సేవకునిగా దేవుని చేత పిలువబడాలంటే వాడు దహన బలిగా మార్చబడాలి. అనగా ముందు వాడు అధికారాన్ని దేవుని దగ్గర అర్పించాలి. నువ్వే సేవకుడు అయినా సరే, ఒక బిషప్ అయినా, రెవరెండు అయినా, ముందు నువ్వు దేవుని దగ్గర నీ అధికారాన్ని సమర్పించు. నేననే గర్వాన్ని తీసే, నేనే చేయాలి, నేనే అనేది శిరస్సు గుర్తు. ఆ శిరస్సును వధించాలి. తర్వాత చర్మాన్ని వలవాలి. చర్మాన్ని వలవడం అంటే కులం. సేవ చేసే ప్రతి ఒక్కడికి కులం ఉండకూడదు. నీవే కులపిచ్చితో రగిలిపోతున్న పాస్టర్ అయితే నీ సంఘం ఏమి నేర్చుకుంటుంది? నువ్వు సమర్పణలో లేకపోతే
నీ సంఘం సమర్పణలోకి ఎలా వస్తుంది? నువ్వే కొలపిచ్చోడు అయితే మరి నీ సంఘస్థులందరూ కొలపిచ్చోళ్ళు గారా? అందుకనే ముందు యోబు చేసిన పని చూడండి. ఆయన అర్పించుకుంటూ వచ్చాడు. అంటే తన జీవితాన్ని అర్పించాడేమో అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు సేవకులైనటువంటి వారు దేవుని దగ్గర ఒక మంచి సేవకుడు అని పేరు తెచ్చుకోవాలంటే సజీవ యాగముగా మీ శరీరాలను దహనం చేయాలి. మీ శరీరంలో ఉన్నటువంటి కులము, మీ శరీరంలో ఉన్నటువంటి నేను అనే గర్వం. పౌలు అంటాడు కదా, నేను అనే పదాన్ని సిలువేసి ఉన్నాను, జీవించేవాడినిక నేను కాదు అన్నాడు. మరి ఆ చర్మం కూడా ఆ గొర్రెకి కానీ మేకకే కానీ ఆ చర్మాన్ని ఒలిచేస్తారు. చర్మాన్ని ఎప్పుడైతే ఒలిచేసామో అప్పుడు ఇంకా ఆ జంతువుని గుర్తుపట్టలేరు. అది ఏ జంతువు కూడా తెలియదు చర్మాన్ని ఒలిచేస్తే. కొంతమంది గుర్తుపట్టడం కోసం మీరు అంగడిలో ఏట మాంసం అమ్ముతూ ఉంటారు. ఏట మాంసం దగ్గరికి వెళ్తే ఆ ఏట మాంసం దుకాణం దగ్గర మీరు గమనిస్తే గొర్రెను కోసి మేక తోకను పట్టుకొచ్చి ఆ మాంసానికి అతికిస్తాడు. ఆ తోక చూస్తే మేకే, కానీ ఆ చర్మం చూస్తే గొర్రె. అదంతా గొర్రె మాంసం అని చెప్పకుండా మేక మాంసం అని అమ్మేస్తాడు, తోకను యాడ్ చేసి. ఈరోజు చాలామంది పాస్టర్లు కూడా హైలైట్ అవ్వాలని, పాపులర్ అవ్వాలని కులాన్ని వాడుకునేవాళ్ళు. వాడు కులం వేరు కానీ తోక వేరు. తోకను అంటిస్తాడు. ఎందుకంటే వాడు కులం డైరెక్ట్గా చెప్పుకోడు. నాది ఫలానా కులం అనకుండా ఇతర కులంలో పుట్టి వేరే కులం చెప్పి పాస్టర్లుగా శనామని అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు సంఘం కొరకు ఏమర్పించుకున్నారు? సంఘం కొరకు అర్పించుకుంటేనే కదా సంఘం సిద్ధపడేది. ఇప్పుడు యోబు తన కుమారుల కొరకు చేశాడు. కుమారులు చేసినట్టు లేదు, కుమారులకు తను దహన బలి అర్పించాడు. ఈరోజు నువ్వు దహన బలిగా అర్పించబడితే, దైవజనుడా నీవు సమర్పించుకుంటే, నువ్వు ముందు దేవుని కొరకు నిలబడితే దశంభాగాల కోసం చెప్తూ ఉంటావు. దశంభాగాల ముందు నువ్వు ఇస్తే అప్పుడు విశ్వాసాలు ఇవ్వటం నేర్చుకుంటారు. చాలామంది తీసుకోవటమే కానీ ఇవ్వటం ఉండదు. కనీసం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు టీ కూడా ఇవ్వనటువంటి పాస్టర్లు ఉంటారు. ఒక పూట భోజనం పెట్టలేని పాస్టర్స్ ఉంటారు. పైగా వాళ్ళు దశంభాగాలు కావాలని, కానుకలు కావాలని యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. ముందు నువ్వు ఇవ్వటం నేర్చుకుంటే సంఘం ఇవ్వటం నేర్చుకుంటారు. నువ్వేమి ఇస్తావో అదే కోస్తావు. కాబట్టి నువ్వు ఇవ్వగలిగే అలవాటు నీకుంటే ఈ సంఘం ఇస్తుంది. కానీ నువ్వు ఇవ్వలేవు, నువ్వు అర్పించుకోలేవు. నేను అనేదాన్ని నువ్వు అర్పించలేవు, నీ గర్వాన్ని నువ్వు అర్పించలేవు. నేను అనేటటువంటి అహం అనేది నువ్వు చంపాలి. అదే పౌలు చెప్పేది, నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, జీవించేవాడిని నేను కాదన్నాడు. ఈరోజు నేననే పదాన్ని సేవకులు తీసేయాలి. రెండోది చర్మం ఒలవబడాలి. నువ్వే కులమో చెప్పకూడదు, కుల పిచ్చి నీకు ఉండకూడదు. అందులో క్రైస్తవుడు అనేటటువంటి వాడు కులం పిచ్చి ఉండకూడదు. క్రైస్తవుడు ఒక సామాన్యుడిగా ఉండాలి. వాడు ఏ కులమో చెప్పకూడదు. కానీ ఈరోజు తోకలు అంటించుకుంటారు, ఫలానా కులమని అబద్ధాలు చెప్తారు. ఆ మధ్య ధనంజయ శాస్త్రి అని చెప్పి ఒక సోదరుడు, నేను బేపనుడిని, నేను ఎంతో బేపన నిష్ట కలిగినటువంటి వాడిని, తిరుపతి గుడిలో పూజారిని అని చెప్పి చాలామందిని మోసగించాడు ధనంజయ శాస్త్రి. వాడింతకి పంతులు గారు కాదు, ఒక బేపన కులంలో పుట్టినోడు కాదు, కాపుల కులంలో పుట్టానని 4 తగిలించినప్పుడు చెప్పాడు, నేను బేపనుడిని కాదండి, నేను కాపుల కులంలో పుట్టానని. అంతవరకు ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? నీ కులంతో పనేముంది? కులంతో జనాన్ని మారుస్తారా? కులం సంఘానికి పనికొస్తుందా? కులం పునాదుల మీద కట్టేది నిలబడుతుందా? చాలామంది సంఘాలు కూడా కుల సంఘాలు ఉంటాయి. మనందరం ఒక ఫలానా కులం కాబట్టి మనందరం సంఘం పెట్టుకుందాం, మన పాస్టర్ గారిని, మన కులపోడిని పెట్టుకుందామని కుల పిచ్చితో రగిలిపోతున్న క్రైస్తవ సంఘాలకు ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరిక, నువ్వు దైవజనుడవు కావు. దైవజనుడు అయితే నీ రక్తంలో కులం అనేది ఉండకూడదు, నీ మీద నీకు దురభిమాన పాపం ఉండకూడదు, అస్సలు ఎట్టి పరిస్థితిలో స్వయంకృత అపరాధం కూడా ఉండకూడదు. ఇవన్నీ పెట్టుకుని నువ్వు నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఎలా రక్షించగలవు? ముందు నీ సంఘం రక్షించబడాలంటే, యోబు సేవకుడు అయ్యాడంటే ముందు తను చేశాడు దహన బలి. నువ్వు చేయగలవా? నీ అధికారాన్ని ప్రభు దగ్గర అర్పించగలవా? నేననే గర్వాన్ని తీసివేయగలవా? నీ చర్మం ఒలవబడిందా? నీ కులమేంటో నువ్వు మర్చిపోయావా? కులపిచ్చితో ఫెలోషిప్లు విడిపోతూ ఉంటాయి, కులపిచ్చితో సంఘాలు పెట్టుకుంటారు, కులపిచ్చితో పాస్టర్లు కొట్టుకుంటారు. సేవకులకి తగునా? కాబట్టి కులం అనేది ఒక చర్మం. ఆ దహన బలికి చర్మాన్ని ఒలిచేయాలి. నీ కులాన్ని ఒలిచేంత వరకు, నీ కులాన్ని కాల్చేంత వరకు నీవు సేవకి పనికిరావు.
నేను మరలా చెప్తాను, క్రైస్తవుడు అనేటటువంటి వాడు కులం అనే పిచ్చి ఉండకూడదు. కుల పిచ్చి ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. వాడు దేవునికి అర్పించుకున్నవాడు కూడా కాదు. దేవునికి అర్పించుకున్నవాడు అయితే కులము మెంటలు అన్నిది కూడా పోగొట్టుకోవాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ మాటలు వింటున్న మీ జీవితాలకు పరిశుద్ధాత్మ దేవుడు మరి హెచ్చరిక చేస్తున్న మాట, నీవు యోబు దహన బలి అర్పించాడు కాబట్టే దేవుని చేత అంగీకరించబడి నా సేవకుడని పిలిపించుకున్నాడు. మరి నువ్వు సేవకుడని పిలిపించుకోవాలంటే ఒక రెవరెండ్ పట్టా కొనుక్కుంటావా 600 పెట్టి? బిషప్ అనే పట్టా పెట్టుకుంటే పాస్టర్ అయిపోతావా? లేకపోతే పోపు గారిని పిలిపించుకుంటే పాస్టర్ అయిపోతావా? ముందు నువ్వు అర్పించుకోని జీవితాన్ని దేవుని బలిపీఠం మీదకి రా. దేవుడి శిలువ బలిపీఠం మీదకి వచ్చి నీ సర్వాంగ అవయాలని, నీ సర్వాంగమంతటిని కూడా సర్వాంగ హోమమును ప్రభు దగ్గర అర్పించుకో. నువ్వు ప్రభు దగ్గర నీ శరీర ప్రాణాత్ములను ప్రభుకు సమర్పించుకో. అదే దహన బలి అంటే నీ శిరస్సును అర్పించాలి, నీ చర్మాన్ని అర్పించాలి, నీ లోపల అంతర్భాగాలు బయటికి తీయబడతాయి. అంతరంగంలో దాగి ఉన్న సమస్తాన్ని కూడా ప్రభుకు అర్పించాలి. అలాగే నీ మాంసం ముక్కలు చేయబడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ గుర్తింపును కోల్పోవాలి. నువ్వు ఫలానా అని చెప్పుకునేది కోల్పోవాలి, ఫలానా కులం అని చెప్పుకునేది కోల్పోవాలి. అప్పుడే నువ్వు దేవుని సేవకు పనికొస్తావు. నువ్వు సేవకుడవు అని అనిపించుకోవాలంటే దహన బలి అర్పించాలి. ఆ దహన బలి ఎవరో కాదు, పసుపు నీవే అర్పించుకోవాలి, నీవు సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకుంటే కనుక నీ సంఘం సమర్పించుకుంటుంది. నువ్వు దశంభాగాలు సరిగిస్తే నీ సంఘం దశంభాగాలు ఇస్తుంది. నువ్వు దేవుని కోసం ధనాన్ని ఖర్చు పెడితే నీ సంఘం ధనం ఖర్చు పెడుతుంది. నువ్వేం చేస్తున్నావో నీ సంఘం అదే చేస్తుంది. నువ్వేమి ఇత్తుతున్నావో నువ్వు అదే కోస్తున్నావు అని చెప్తుంది బైబిల్. ఇయ్యండి మీకు ఇవ్వబడుతుందని రాయబడ్డది. ఇవ్వటము నీ దగ్గర ఉండదు, ఇచ్చుకోవటం తప్ప. కాబట్టి ఇవ్వండి, పుచ్చుకోండి. బైబిల్ చెప్తుంది దశమ భాగం ఉంది, దశమ భాగంలో ప్రతిష్టార్పణం అనేది కూడా దశమ భాగంలో దశమ భాగం. కాబట్టి ఇదంతా అర్పిస్తేనే మీ కుటుంబాలు దీవించబడతాయి. నువ్వు సేవకుడవు అని పేరు తెచ్చుకుంటావు. సేవకుడు అంటే డిగ్రీలు చేసినోడు వచ్చేది అనుకోకూడదు. డిగ్రీలు చేసేసి బైబిల్ పఠించేస్తే సేవకుడు కాలేవు. అర్పించుకుంటేనే. మరి నువ్వు అర్పించుకున్నావా? సిలువేయబడ్డావా? నువ్వు క్రీస్తు కూడా సిలువేయబడిన అనుభూతి నీకుందా? నీ ప్రాణాత్మ శరీరాలను సిలువలో కుట్టావా? నువ్వు అర్పించుకున్నావా? దహన బలిగా మార్చబడ్డావా? అలా యోబు చేశాడు కాబట్టి ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. సేవకుడనే పేరు తెచ్చుకుని ప్రభు చేత ఎంతో కృపను పొంది సాతాను శోధనలు అధికమైపోయినా, సాతాను అతన్ని శోధించినా కూడా విజయంతో బయటకు వచ్చాడంటే కారణం అతను సేవకుడు. కాబట్టి సేవకుడు అంటే పెద్ద పట్టాలు పొందినోడు కాదు, కానీ ప్రభువు దగ్గర అర్పించుకొని శరీర కోరికలు చంపుకొని, దురాశలు చంపుకొని, కులాన్ని చంపుకొని, మత పిచ్చిని చంపుకొని జీవిస్తున్నవాడి సేవకుడు. అలాంటి దైవకృప మీకు దేవుడు దయచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఇంకా చాలా విషయాలు వచ్చే పాటల్లో మీకు తెలియజేస్తాను. ప్రభు కృప మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్. దయచేసి మీకు అందరికీ వందనాలు. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.